వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 10, 2026 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. ముఖ్యమైన రోజులు ఇంపార్టెంట్ డేస్. ప్రతి సంవత్సరం ప్రపంచ హోమియోపతి దినోత్సవం వరల్డ్ హోమియోపతి డే ఏ తేదీన నిర్వహించబడుతుంది? ఏ. ఏప్రిల్ 1, బి. ఏప్రిల్ 7, సి. ఏప్రిల్ 10, డి. ఏప్రిల్ 15. సమాధానం సి. ఏప్రిల్ 10. హోమియోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ శామ్యూయల్ హానీమాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2026 థీమ్ హోమియోపతి ఫర్ సస్టైనబుల్ హెల్త్. జాతీయ అంశాలు మరియు ప్రభుత్వ పథకాలు. 2. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల క్యాన్సర్ను నోటిఫైయబుల్ డిసీజ్గా ప్రకటించింది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. తెలంగాణ, సి. కేరళ, డి. తమిళనాడు. సమాధానం బి. తెలంగాణ. రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల డేటాను ఖచ్చితంగా సేకరించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అన్ని ఆస్పత్రులు ప్రతి క్యాన్సర్ కేసును తప్పనిసరిగా ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. 3. దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపి మరియు సంజ్ఞాభాష సైన్ లాంగ్వేజ్ సేవలను ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏది? ఏ. హైదరాబాద్, బి. భోపాల్, సి. ముంబై, డి. న్యూఢిల్లీ. సమాధానం బి. భోపాల్. మధ్యప్రదేశ్లోని భోపాల్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం దివ్యాంగులకు దరఖాస్తు ప్రక్రియను సులభం చేయటానికి బ్రెయిలీ బుక్లెట్లు మరియు సంజ్ఞాభాష వీడియోలను ప్రారంభించిన దేశంలోనే మొదటి కార్యాలయంగా నిలిచింది. 4. 2026 ఏప్రిల్ 8 నాటికి ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంవైఏ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? ఏ. 8 సంవత్సరాలు, బి. 10 సంవత్సరాలు, సి. 11 సంవత్సరాలు, డి. 12 సంవత్సరాలు. సమాధానం సి. 11 సంవత్సరాలు. సూక్ష్మ మరియు చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని ఏప్రిల్ 8, 2015న ప్రారంభించారు. 5. పోషణ్ పక్వాడా 2026 యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఏ. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, బి. మొదటి 6 ఏళ్లలో పిల్లల మెదడు అభివృద్ధిని పెంపొందించడం, సి. రక్తహీనత నిర్మూలన, డి. స్వచ్ఛమైన ఆహారం. సమాధానం బి. మొదటి 6 ఏళ్లలో పిల్లల మెదడు అభివృద్ధిని పెంపొందించడం. ఏప్రిల్ 9 నుండి 23 వరకు నిర్వహించబడే ఈ ప్రచార కార్యక్రమం పిల్లల తొలి దశ అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. 6. మహిళా రిజర్వేషన్ చట్టం నారీ శక్తి వందన్ అధినియం ప్రకారం లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు ఎంత శాతం కోటా కేటాయించారు? ఏ. 25%, బి. 30%, సి. 33%, డి. 50%. సమాధానం సి. 33%. వివరణ: 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. ఆర్థికం మరియు బ్యాంకింగ్ ప్రశ్న: 7 సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఇటీవల ఐపీఓ ఆమోదం మరియు కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల అమలు గడువును ఏ తేదీ వరకు పొడిగించింది? ఏ. 1 జూన్ 2026, బి. 30 సెప్టెంబర్ 2026, సి. 31 డిసెంబర్ 2026, డి. 1 ఏప్రిల్ 2027. సమాధానం బి. 30 సెప్టెంబర్ 2026. మార్కెట్ అస్థిరత మరియు భూగోళ రాజకీయ అనిశ్చితి దృష్ట్యా సెబీ ఐపీఓ ఆమోదాల చెల్లుబాటును మరియు ఎంపీఎస్ నిబంధనల అమలు గడువును సెప్టెంబర్ 30, 2026 వరకు పొడిగించింది. 8. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనా ఎంత? ఏ. 6.3%, బి. 6.5%, సి. 6.6%, డి. 7.1%. సమాధానం సి. 6.6%. బలమైన దేశీయ డిమాండ్ మరియు స్వేచ్ఛా వ్యాపార ఒప్పందాల ప్రయోజనాల కారణంగా ప్రపంచ బ్యాంక్ భారత జీడీపీ వృద్ధి అంచనాను గతంలో ఉన్న 6.3% నుండి 6.6%కి పెంచింది. 9. 1,00,000 కోట్ల వ్యాపార మైలురాయిని దాటి భారతదేశపు అతిపెద్ద పట్టణ సహకార బ్యాంకుగా ఏది అవతరించింది? ఏ. కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్, బి. సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్, సి. అభ్యుదయ్ కోఆపరేటివ్ బ్యాంక్, డి. జనతా కోఆపరేటివ్ బ్యాంక్. సమాధానం బి. సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ ఈ అరుదైన మైలురాయిని చేరుకుంది. అంతర్జాతీయ అంశాలు 10. 2028లో జరగవలసిన 33వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP33 వాతావరణ సదస్సు నిర్వహణలో ఏ దేశం ఇటీవల వైదొలిగింది? ఏ. బ్రెజిల్, బి. భారతదేశం, సి. టర్కీ, డి. దక్షిణ కొరియా. సమాధానం బి. భారతదేశం.
2028లో ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు COP33ని భారత్ తొలుట నిర్వహించాలని ప్రతిపాదించినప్పటికీ ఇటీవల ఆ నిర్ణయం నుండి వైదొలిగింది. 11. వియత్నాం అధ్యక్షుడిగా 2026-2031 కాలానికి ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నికైన వ్యక్తి ఎవరు? ఏ. లెమిన్హాంగ్, బి. తోలాం, సి. ఫామ్ మిన్చిన్, డి. ట్రియుంగ్ టాంగ్సాంగ్. సమాధానం బి. తోలాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ వియత్నాం జనరల్ సెక్రటరీ తోలాం అధ్యక్షుడిగా పార్లమెంటు ద్వారా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సైన్స్ మరియు టెక్నాలజీ. 12. నాసాకి చెందిన ఏ మిషన్ అంతరిక్షంలో మనుషులు ప్రయాణించిన అత్యధిక దూరం 2,57,756 మైళ్లు రికార్డును సృష్టించింది? ఏ. ఆర్టెమిస్ 2, బి. అపోలో 11, సి. వాయేజర్ 1, డి. పర్సీవరెన్స్. సమాధానం ఏ. ఆర్టెమిస్ 2. నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ 4 వ్యోమగాములతో భూమి నుండి అత్యధిక దూరం ప్రయాణించి రికార్డు నెలకొల్పింది. ఇందులో క్రిస్టీనా కోచ్ చంద్రునికి దగ్గరగా వెళ్లిన మొదటి మహిళగా నిలిచారు. 13. ఇటీవల నాసా ట్రాక్ చేసిన ఏ గ్రహశకలం చంద్రుని కక్ష కంటే తక్కువ దూరంలో భూమిని దాటి వెళ్ళింది? ఏ. 2026 జీడీ ఆస్టెరాయిడ్ 2026 జీడీ, బి. 2024 BX1, సి. అపోఫిస్, డి. బెన్ను. సమాధానం ఏ. 2026 జీడీ. ఏప్రిల్ 9న ఈ గ్రహశకలం భూమికి చాలా దగ్గరగా ప్రయాణించింది. దీనివల్ల భూమికి ఎటువంటి ముప్పు వాటిల్లలేదు. 14. నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద 1000 కిలోమీటర్ల దూరం సురక్షిత కమ్యూనికేషన్ను ఏ సాంకేతికత ద్వారా సాధించారు? ఏ. 5G టెక్నాలజీ, బి. క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్, సి. శాటిలైట్ కమ్యూనికేషన్, డి. మెటావర్స్. సమాధానం బి. క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. క్వాంటమ్ ఎన్క్రిప్షన్ ఉపయోగించి అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ను భారత్ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసింది. 15. ఏఐ సామర్థ్యాలను పెంచేందుకు మ్యూజ్ స్పార్క్ అనే మోడల్ను ఏ సంస్థ విడుదల చేసింది? ఏ. గూగుల్, బి. మైక్రోసాఫ్ట్, సి. మెటా, డి. ఓపెన్ఏఐ. సమాధానం సి. మెటా. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను పెంచేందుకు మ్యూజ్ స్పార్క్ను ప్రవేశపెట్టింది. పర్యావరణం మరియు రక్షణ. 16. ఇండోర్ ఆరి నాణ్యతను మెరుగుపరచడానికి బ్రీథబుల్ బిల్డింగ్స్ భావనను ఇటీవల ఏ నగరం ప్రారంభించింది? ఏ. ఢిల్లీ, బి. ముంబై, సి. బెంగళూరు, డి. హైదరాబాద్. సమాధానం బి. ముంబై. కృత్రిమ మేధం మరియు సెన్సార్ల ద్వారా భవనాల లోపల ఆరి నాణ్యతను పర్యవేక్షించడం కోసం ముంబై ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. 17. ముగ్గురు సాయుధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఉమ్మడి సెమినార్ రన్ సంవాద్ ఎక్కడ నిర్వహించబడింది? ఏ. విశాఖపట్టణం, బి. బెంగళూరు, సి. పూణే, డి. జోధ్పూర్. సమాధానం బి. బెంగళూరు. భవిష్యత్తు యుద్ధ తంత్రాలు మరియు టెక్నాలజీపై చర్చించేందుకు 3 దళాలు కలిసి బెంగళూరులో ఈ సదస్సును నిర్వహించారు. ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. ప్రపంచ హోమియోపతి దినోత్సవం ప్రతి ఏటా ఏప్రిల్ 10న జరుపుకుంటారు. 2026 థీమ్ హోమియోపతి ఫర్ సస్టైనబుల్ హెల్త్. సిబి గడువు పొడిగింపు. ఐపీఓ ఆమోదాలు మరియు కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల గడువును సెప్టెంబర్ 30, 2026 వరకు పొడిగించారు. భారత జీడీపీ అంచనా 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధిరేటును ప్రపంచ బ్యాంక్ 6.6%గా అంచనా వేసింది. క్యాన్సర్ నోటిఫికేషన్. క్యాన్సర్ కేసుల డేటాను సేకరించడానికి తెలంగాణ ప్రభుత్వం దీనిని నోటిఫై చేయదగిన వ్యాధిగా ప్రకటించింది. దివ్యాంగుల కోసం పాస్పోర్ట్ సేవలు. బ్రెయిలీ మరియు సంజ్ఞభాషా సేవలను ప్రారంభించిన తొలి ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంగా భోపాల్ నిలిచింది. COP33 సదస్సు 2028లో జరగాల్సిన COP33 వాతావరణ సదస్సు నిర్వహణ ప్రతిపాదన నుండి భారతదేశం ఇటీవల వైదొలిగింది. వియత్నాం అధ్యక్షుడు 2026-2031 కాలానికి వియత్నాం అధ్యక్షుడుగా తో లాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అతిపెద్ద సహకార బ్యాంక్ 1,00,000 కోట్ల వ్యాపార మైలురాయిని దాటి సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ అతిపెద్ద పట్టణ సహకార బ్యాంకుగా అవతరించింది. ఆర్టెమిస్ 2 రికార్డ్. అంతరిక్షంలో మనుషులు ప్రయాణించిన అత్యధిక దూరం రికార్డును నాసాకు చెందిన ఆర్టెమిస్ 2 మిషన్ సృష్టించింది. ముద్రా యోజన వార్షికోత్సవం ఏప్రిల్ 8, 2026 నాటికి ప్రధానమంత్రి ముద్రా యోజన PMYA విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. బ్రీతబుల్ బిల్డింగ్స్. భవనాల లోపల గాలి నాణ్యతను AI ద్వారా పర్యవేక్షించే బ్రీతబుల్ బిల్డింగ్స్ విధానాన్ని ముంబై నగరం ప్రారంభించింది. పోషణ్ పక్వాడా 2026
పిల్లల మెదడు అభివృద్ధిపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం ఏప్రిల్ 9 నుండి 23 వరకు నిర్వహించబడుతుంది. గ్రహశకలం 2026 ఏప్రిల్ 9న భూమికి అత్యంత సమీపం నుండి ప్రయాణించిన ఆస్టరాయిడ్ 2026. రణ్ సంవాద్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్త సదస్సు బెంగళూరులో నిర్వహించబడింది. మహిళా రిజర్వేషన్లు నారీ శక్తి వందన్ అధినియం ప్రకారం చట్టసభలలో మహిళలకు 33% కోటా కేటాయించారు. క్వాంటమ్ కమ్యూనికేషన్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా భారత్ 1000 కిలోమీటర్ల దూరం సురక్షిత కమ్యూనికేషన్ను సాధించింది. మ్యూజ్ స్పార్క్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను పెంచేందుకు మెటా సంస్థ ఈ కొత్త మోడల్ను విడుదల చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్